రెండవ రాశి వృషభ రాశి అండి. ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ధనస్సు రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, వృషభ రాశి వారికి ధనుసు రాశి వారికి వీరిద్దరి మనస్తత్వాన్ని బట్టి, వీరిద్దరి జాతకాన్ని బట్టి ఇరువురికి 100కి 30% మాత్రమే అనుకూలం అండి. కాబట్టి కంపాటబిలిటీ చూసుకునే ముందు, వివాహ పొంతను చూసుకునే ముందు ఖచ్చితంగా నక్షత్రాన్ని, జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మాత్రమే ధనుసు రాశి వారిని పెళ్లి చేసుకోబోయే ముందు తుది నిర్ణయం తీసుకోవాలి. అంటే మీకు ఎడ్జ్ మ్యాచ్ అండి ధనుసు రాశి. ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే మ్యాచెస్ ఏవంటే, అంటే 70% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి అండి. ఈ రాశుల్లో జన్మించిన వారు మీకు బాగా సరిపోతారు. అబో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే, అంటే 50% కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే వృషభ రాశి, తులారాశి, కుంభరాశి అండి. యావరేజ్ మ్యాచెస్ ఏమో మిథున రాశి, మేషరాశి అండి. వృషభ, మేషరాశి వారు వివాహం చేసుకుంటే వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది, కానీ మేషరాశి వారే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీకు యావరేజ్ మ్యాచెస్ అంటే మిథున, మేష అండి. మీ మనస్తత్వాన్ని బట్టి మీకు బాగా సరిపోయే మ్యాచెస్ అయితే కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర, మీన అండి. వీరు మీకు బాగా సెట్ అవుతారు. ఈ వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ప్రతి ఒక్క రాశి వారికి మీకు 100కి ఎంత శాతం అనుకూలమో చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి.